ఏపీ అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్లో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానితో సమావేశం ఫలవంతమైందని ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి వెల్లడించారు. దానికి తగ్గట్లుగానే అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు సమకూర్చడానికి అంగీకరించిన కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా శుభవార్త చెప్పింది. పోలవరం తొలి దశ పనులు పూర్తి చేయడానికి నిధులు విడుదల చేసింది. విభజన హామీల్లో ముఖ్యమైన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి పచ్చజెండా ఊపడం విశేషం. ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రధాని మోదీ సానుకూలతతో వ్యవహరిస్తున్నారు. విభజన హామీల్లో ముఖ్యమైన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖపట్నంలో దీనికి శంకుస్థాపన జరగనుంది. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ఎన్డీఏ కూటమి ఎంపీలతో చెప్పారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ప్రధాని మోదీని కలిశారు. సుమారు 1:15 నిమిషాల పాటు వారి భేటీ సాగింది. ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ సాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇటీవల సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దటానికి కేంద్ర సాయం గురించి చర్చించారు. వాటిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దానికి తగ్గట్లుగానే కేంద్రం స్పందించింది. చంద్రబాబు ఢిల్లీలో ఉండగానే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం శుభవార్త వినిపించింది. 2800 కోట్ల నిధులు విడుదల చేసింది. పాత బిల్లుల రీఎంబర్స్మెంట్ కింద 800 కోట్లు, అడ్వాన్స్ గా పనులు చేపట్టేందుకు 2000 కోట్లు ఇచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రీఎంబర్స్ చేస్తూ వస్తోంది. అంటే తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి పనులు చేయిస్తే ఆ బిల్లులు పంపించాక కేంద్రం పరిశీలించి దశల వారీగా నిధులు విడుదల చేస్తూ వచ్చింది. జగన్ ప్రభుత్వంలోనూ అడ్వాన్స్ గా నిధులు ఇవ్వాలని పదే పదే కోరినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అయితే అడ్వాన్స్ గా ఇచ్చేందుకు తొలిసారిగా అంగీకారం తెలిపిన మోదీ సర్కార్ మాట నిలబెట్టుకుంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం ప్రాజెక్టు సాకారం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. 30,436 కోట్లతో ప్రాజెక్టు కొత్త డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వం నెల రోజుల కిందటే ఆమోదించింది. దీంతో గతంలో ఇచ్చిన నిధులు పోను 12,157 కోట్లు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు వీలు చిక్కింది. తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి ఈ నిధులు అడ్వాన్స్ గా ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్లు, వచ్చే ఏడాది 6,157 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 7,000 కోట్ల వరకు అవసరమని పోలవరం అధికారులు చెప్తున్నారు. పోలవరంలో చేసిన పనులకు సంబంధించి కేంద్రం నుంచి 1,615.47 కోట్ల బకాయిలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం 1,615.47 కోట్ల విలువైన పనులు చేసినప్పటికీ అందులో కాంట్రాక్టర్లకు చెల్లించిన మొత్తం 800 కోట్లే. పైగా పాత డీపీఆర్ ప్రకారం ఆ నిధులు ఇచ్చేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ప్రస్తుతం కొత్త డీపీఆర్ ఆమోదం పొందటంతో అందులో నిధులు తీసుకునేందుకు వెసులుబాటు కలిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెల్లించి బిల్లులు కూడా సమర్పించిన 800 కోట్లు రీఎంబర్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే 2,000 కోట్లు తక్షణమే అడ్వాన్స్ గా కావాలని అడిగినందున ఆ మొత్తము ఇచ్చి ఉంటారని పోలవరం అధికారులు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయ్యాక కేంద్రం నుంచి ఇంత వేగంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవటం, నిధులు మంజూరు కావటం ఇదే తొలిసారని జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ పరిణామంపై కాంట్రాక్టర్లు కూడా హ్యాపీ అవుతున్నారు. మొత్తానికి ఏపీ విజనరీ సీఎం తనదైన మార్కు చూపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.